ఆది శంకరాచార్యులు మనకి ఇచ్చిన జ్ఞానం అనిర్వచనీయం. ఎప్పుడో శంకరాచార్యులు రాసిన స్తోత్రాలు, ఆత్మజ్ఞానకారక బోధలు మన వరకు రావడం అనేది మన పుణ్యఫలం. అలాంటి అద్భుతమైన కాశీ పంచకం గురించి తెలుసుకుందాం. కాశీ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన క్షేత్రం. సృష్టి అంతా ప్రళయం వచ్చి నశించినా కాశీ నశించదు. కాశీని శివుడు త్రిశూలంపై పెట్టి పట్టుకుంటాడు. మళ్ళీ సృష్టి పూర్తి కాగానే మళ్ళీ యథాస్థానానికి దించుతాడు. అంటే సృష్టి మూలం కాశీ, అలానే మనకి మూలం కాశీనే. ఒక విధంగా కాశీనే మనం. ఇదే శంకరాచార్యులు కాశీ పంచకంలో చెప్తున్నారు. మొదటి శ్లోకం. మనోనివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్య మణికర్ణికాచ జ్ఞాన ప్రవాహ విమలాతి గంగా సా కాశికాహం నిజబోధ రూప. మనోనివృత్తి అంటే ఆలోచనలు, సంకల్ప వికల్పాలు లేకుండా ధ్యానమగ్నమై శాంతితో ఉండడం. ఆ శాంతికి పేరే మణికర్ణిక. మనలో బ్రహ్మజ్ఞాన ప్రవాహమే గంగ, మనలో ఆత్మజ్ఞాన స్వరూపమే కాశీ. ఇదే కాశీ యొక్క తాత్విక స్వరూపం. ఆ కాశీని నేనే. రెండవ శ్లోకం. యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్కైక పరమాత్మ రూప సా కాశికాహం నిజబోధ రూప. సచ్చిదానందాత్మకమైన శుద్ధ చైతన్యం అనే తెరపై మనసు విజృంభించి ఇంద్రజాలం చేస్తూ చరాచరాత్మకమైన ఈ ద్వైత ప్రపంచాన్ని వెలిగిస్తుంది. ఆ వెలుగుకు మూలమైన పరమాత్మ స్వరూపం కాశీనే. ఆ కాశీని నేనే. మూడవ శ్లోకం. కోశేషు పంచస్వధిరాజమాన బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షి శివ సర్వగతో అంతరాత్మ సా కాశికాహం నిజబోధ రూప. సమస్త ప్రాణుల దేహాల్లోని పంచకోశాలను అధిష్ఠించి పంచకోశాలను తెలియజేస్తూ వెలుగుతున్న బుద్ధి ఏదో అదే అన్నపూర్ణ, విశాలాక్షి రూపాల్లో ఉన్న భవాని. అంతరాత్మ అయిన సాక్షియే శివుడు. వారుండే క్షేత్రమే కాశీ. ఆ కాశీ స్వరూపుడిని నేనే. నాలుగవ శ్లోకం. కాశ్యాం హి కాశ్యతే కాశీ కాశీ సర్వప్రకాశిక సా కాశీ విదితయేన తేన ప్రాప్తా హి కాశిక. కాశీ క్షేత్రంలో కాశీ అనే దేవత వెలుగుతుంది. ఆ కాశీ దేవత అన్నిటినీ ప్రకాశింపజేసే చైతన్య స్వరూపిణి. ఆ దేవత తత్వం ఎవరు తెలుసుకుంటారో వారే కాశీని చేరినవారు. ఐదవ శ్లోకం. కాశీ క్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపినీ జ్ఞాన గంగా భక్తి శ్రద్ధ గమేయం నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ విశ్వేశోయం తురీయ సకల జనమనస్సాక్షి భూతో అంతరాత్మ దేహే సర్వం మదీయే యది వసతి పునఃస్థితమన్యత్కిమస్తి. కాశీ క్షేత్రము నా దేహం. అదే మూడు భువనాలకు తల్లి. వాటిలో వ్యాపించి ప్రవహించే జ్ఞానమే గంగ. భక్తి శ్రద్ధలు కలిగిన నా ఆస్తిక బుద్ధే గయాక్షేత్రం. గురుపాదాలను నిత్యం ధ్యానించే నా యోగమే ప్రయాగ. సకల భూతాల్లో సాక్షిగా ఉండే విశ్వేశ్వరుడు నా అంతరాత్మ. అలానే తుర్యాతత్వం. నా దేహమే సర్వతీర్థములున్న కాశీ కనుక నేను సేవించదగ్గ తీర్థం లేదు. కాశీలో మనకి కనిపించేది ఫిజికల్ కాశీ, జ్ఞాన దృష్టికి కనిపించేది డివైన్ కాశీ. అలానే స్పిరిచువల్లీ మనలోనే కాశీ ఉంది. ఆ కాశీ మనమే. శ్రీకృష్ణుడైనా ఆదిశంకరుడైనా చెప్పినది ఇదే. మనలోనే దివ్యత్వం, దైవత్వం ఉందని. సర్వం శ్రీ ఆదిశంకరాచార్య పాదారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.